ఒక స్టేట్ సీఎం వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాడంటే, మరి మిగతా స్టేట్ సీఎంలు కూడా అక్కడికొచ్చేస్తే దాని ఊపు ఎంత ఉంటది? అంటే నిజంగా చేయాలి అన్న ఆలోచన మైండ్‌లో ఉంటే, బీసీలకి ఫస్ట్ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ మొత్తం కూడా బీసీలంటే ఎనగారిన వెన్నుపోటుదారులు. అంటే బయటికి నవ్వుతూనే ఉంటారు. ఏదో సాధించి ఏదో చేయాలని అనుకుంటారు. ఎనక నుంచి ఎక్కిళ్ళు చేస్తూ ఉంటారు. ఏంటో కంటి మిసలతో నవ్వుతాన్ని ఎదం చేస్తుంటారు కదా! ఆ కాన్సెప్ట్‌లో చేసింది రాహుల్ గాంధీ అండి. రాహుల్ గాంధీ ఏదో చేయాలి, ఏదో చేయాలని పోరాడుతున్నాడండి. కానీ ఇప్పుడు యాక్చువల్‌గా నిజంగా బీజేపీ ఏదో పగలు చేస్తామని చెప్పడం కాదండి. మరి రాహుల్ గాంధీ ఇప్పటికి కూడా మాట్లాడే విధానంలో కానీ, ఇవి గాని ఏదో సాధించిపోయితే 1½ ఇయర్ వరకు మీరు ఏం చేయలేకపోతున్నారు? అంత అనాలిసిస్ చేసుకొని, అంతమంది ఎమ్మెల్యే కంటెస్ట్‌లు పెట్టుకొని, ఎంపీ కంటెస్ట్‌లు పెట్టుకొని వాళ్ళెందుకు తీసుకొచ్చేమో అప్పుడే ఫైనలైట్ చేయలేకపోయారు? ప్రతి దానికి లిస్ట్ వస్తదండి. ఇప్పుడు ఎలక్షన్ టైమ్‌లో ప్రతి నియోజకవర్గంలో కూడా లిస్టులు ఇస్తారండి. అన్ని పార్టీలకి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు లిస్టులు ఇస్తారు. ఆ లిస్టులు మీకు చేరలేదా? ఆ లిస్టులు మీ దగ్గర ప్రెజెంటే లేవా? ఇప్పుడు డౌన్‌లోడ్ చేయడం ఏంటి? చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు